తోటి నిండు సుమంగళిగా నూరేళ్లు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాట్య కళా భారతి ఆవిర్భావం సందర్భంగా వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఇంత చక్కటి ఈరోజు ఈ స్థాయికి వచ్చేవారు కాదు. అలాగే వాళ్ళ పిల్లల సహకారం కూడా ఉండబట్టి, కుటుంబ సహకారం ఉంటేనే ఈరోజు ఏ మహిళైనా ఒక స్థితికి చేరుకోవాలి, ఒక స్థాయికి అందుకోవాలంటే దానికి కంప్లీట్గా సంపూర్ణంగా కుటుంబ సహకారం అవసరం. ఈరోజు ఆంజనేయులు గారిది, కామేశ్వరి గారిది ఇది బిగ్ బోనాన్జా. జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో అన్నట్టుగా మీరు పార్వతీ పరమేశ్వరులాగా ఇలా కలకాలం కలిసి ఉండి ఇలా ఎందరికో కళాకారుల్ని డెవలప్ చేయాలని కోరుకుంటా ఉన్నాను. వందనం, లక్ష్మీ అమ్మవారి స్తుతి మీరు చదువుతూ ఉంటే, అలాగే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్లోక పఠనం చేయండి. వెరీ నైస్, ఫెంటాస్టిక్. మీ చిన్నది సభ్యత సంస్కారం కూడా. అందుకనే మీరు గురువు చెప్పిన మాట వినాలి. తల్లిదండ్రులు, గురువు, పెద్దలు ఎవరు చెప్పినా. అందులో ఏముందంటే, ఇప్పుడు నేర్చుకున్న నెల రోజుల్లోనే నాకు మా అమ్మాయిని స్టేజ్ మీదకి ఎక్కించమని, ప్రోగ్రామ్స్ ఇప్పించమని అడుగుతున్నారు. వాళ్ళు సరిగ్గా రాకుండా, అంగ సౌష్ఠవం లేకుండా ఎట్లా చేస్తారు ప్రోగ్రాము? వాళ్ళకి అది లోపలికి జీర్ణం అవ్వాలి. కొన్ని సంవత్సరాల తరబడి నేర్చుకోవాలి. సాధన, కృషి, దీక్ష ఒక తపస్సులా చేయాలి. ఏది నేర్చుకున్నా కూడా మనం ఒక తపస్సు అలా చేస్తేనే కానీ వచ్చే విద్యలు కావివి. ఇవి భగవద్దత్తమైన విద్యలు. మనకి దేవుడి నుంచి మనకి వచ్చిన వరం. అట్లాంటి వరాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఈ జన్మలోనే ఒకటే జన్మ ఉంది, మనకి కొంచెమే టైం ఉంది. ఈ టైంలోనే మీరంతా చక్కగా భక్తి శ్రద్ధలతోటి, చక్కగా గురుభక్తితోటి నాట్యాన్ని నేర్చుకుని, మన కళల గురించి మీ అందరికీ తెలుసు. దేశ విదేశాల్లో ఎంతోమంది మీకు తెలుసు. నేను దాదాపు 20 కంట్రీస్ వెళ్ళేసి వచ్చాను. US 2 సార్లు వెళ్ళొచ్చాను. థ్యాంక్ యూ సార్. పోలాండ్, టర్కీ, బల్గేరియా, మలేషియా, మారిషస్, ఖతార్, మన సింగపూర్, మలేషియా, అన్ని యూరోప్ కంట్రీస్ కానీ, అటు గల్ఫ్ కంట్రీస్ కానీ, ఇటు ఈ అన్ని కంట్రీస్. అంటే మన సంస్కృతిని, ఒక జెండాని అక్కడ ఎగరవేయడానికి, కీర్తి పతాక, మన జెండా వందనంలో మన 50 years అయిన సందర్భంగా చాలామంది పిల్లలు కూడా వచ్చినట్టున్నారు. ఆ టైంలో మేడం కూడా తీసుకొచ్చారు. నేను కూడా 35 మెంబర్స్ని తీసుకెళ్ళాను. నేను కూడా పెర్ఫామ్ చేశాను ఆ స్టేజ్ మీద. కూచిపూడికి ఏ కళకి లేనిది కూచిపూడి నృత్యానికి ఒక జెండా ఉంది. సత్యభామ జెండా అనమాట. అది స్తూపం చక్కగా అక్కడ ఆ కూచిపూడిలో వెళ్ళి అందరం కూడా నృత్యం చేసి వచ్చాము. అదృష్టంగా భావించాము. వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన నృత్య పరంపరని మనం అందరం నెక్స్ట్ జనరేషన్కి అందించాలంటే మీరందరూ భక్తి శ్రద్ధలతో నేర్చుకోవాలి. ఏదో కాళ్ళ చేతులలో ఊపేసి ఏదో టైం పాస్ అన్నట్టుగా కాదు. ఎంత కృషి, మీ పేరెంట్స్ ఎంత ఇదిగా మిమ్మల్ని, అంటే వాళ్ళ టైంలో నిజంగానే డాన్స్ నేర్పించే వాళ్ళు లేకపోయారు. ఆ టైంలో దూరం వెళ్ళి నేర్చుకోవాల్సి వచ్చేది. వాళ్ళకు ఒక కళ, మీరు నేర్చుకోవాలని. అలా అని మిమ్మల్ని ఫోర్స్గా మిమ్మల్ని నేర్పించట్లేదు. మీకు ఇష్టం. ఒక్కసారి మీరు చూడండి, ఎంత బాగున్నారు అందరూ. అమ్మవారిలాగా చక్కగా ఎంత అందంగా ఉన్నారు. మన భారతీయ సంస్కృతి సాంప్రదాయం అంతా ఇక్కడే ఉట్టిపడుతుంది. అంత బాగుంది. చప్పట్లు కొట్టండి అందరూ. మన పిల్లల్ని ఇంత లక్ష్మీదేవుల్లాగా మనం తెలుసు. మన అందరూ ఆడపిల్లల్ని మనం లక్ష్మీ స్వరూపంగానే భావిస్తాం. వాళ్ళందరూ అలా గెటప్ వేసుకుని ఆహార్యం ధరించి అలా ఉండగానే చూస్తే చూడముచ్చట కన్నుల పండుగ. మనకే ఇంత ఆనందంగా ఉంటే డాన్స్ చేస్తూ వాళ్ళకి ఏంటంటే ఇలాంటి కళలు నేర్చుకుంటుంటే ఒక పాత్, చక్కటి దారి ఏర్పడుతుంది అనమాట. ఎటువంటి ఆబ్స్టికల్స్ వచ్చినా కూడా అలా తీసేసుకుంటూ వెళ్ళిపోగలుగుతారు. ఎందుకంటే దీంట్లో అంత శక్తి ఉంది. మీకు తెలుసు, భగవద్గీత అటు నాట్యశాస్త్రం రెండింటినీ కూడా మన యునెస్కో వాళ్ళు గుర్తించి, మేడం మీరు కూర్చోండి, మీరు కూర్చోండి, రెండింటినీ
అది యునెస్కో వాళ్ళు గుర్తించారు. ఎవరో గుర్తించక్కల, పురాతనం నుంచి యుగ యుగాల నుంచి వస్తుంది మన సనాతన నర్తనం ఇదంతా కూడా. అందుకని మీరు ఈ నాట్యాన్ని భక్తి శ్రద్ధలతో నేర్చుకుని భావితరాలకి అందిస్తూ మీరు కూడా చక్కగా, మీకు ఇక్కడికైనా మీకు ఒకటే చెప్తున్నా, వేరే నేర్చుకునే విద్య ఎక్కడికి పోదు. ఏ విద్య అయినా కూడా మీరు నేర్చుకుని వేరే అదర్ కంట్రీస్లో ఇప్పుడు హైయర్ స్టడీస్ అందరూ వేరే వేరే కంట్రీస్లో చదువుతున్నారు. ఈవెన్ నా స్టూడెంట్స్ కూడా చాలామంది విదేశాల్లో ఉన్నారు, యుఎస్లో ఉన్నారు, మన దుబాయ్లో ఉన్నారు, కెనడాలో ఉన్నారు. కెనడా నుంచి కూడా నిన్న కూడా ఫోన్ చేసి చెప్పారు. అయితే వాళ్ళందరికీ అక్కడ ఇది ఎంత వెన్ను దన్నుగా నిలుస్తుంది ఇప్పుడు నేర్చుకున్న విద్య. మీకు ఈ రంగంలోనే కాదు, ఇదే అని కాదు, ఇంకొక రంగంలోకి వెళ్ళినా కూడా మీకు దాంట్లో ఏంటంటే మిమ్మల్ని ఒక ఐకాన్గా చూస్తారు. డాన్స్ నేర్చుకున్నారా అని నిజంగా మీకు తెలీదు. వేరే కంట్రీస్లో కూచిపూడి కానీ భరతనాట్యం కానీ నేర్చుకున్న పిల్లల్ని ఇక్కడ పెట్టుకుని చూస్తారండి. అందరూ అక్కడ నిలబడి చప్పట్లు కొడతారు, కూర్చుని చప్పట్లు కొట్టమని మన వాళ్ళని అడుగుతాం మనం, కానీ అక్కడ స్టాండింగ్ ఓవేషన్ చేస్తారు. దట్ ఈస్ నాకు ఆ టైంలోనే ఎప్పుడు 2000లో వెళ్ళినప్పుడు కళ్ళంటే నీళ్ళు వచ్చేసినాయి అనమాట. అంటే మన ఆర్ట్కి ఇంత గొప్ప, ఇంత వాల్యూ ఉందా? ఈ ఫారినర్స్ మామూలుగా అక్కడున్న తెలుగు అసోసియేషన్ వాళ్ళ గురించి మాట్లాడట్లేదు నేను, అక్కడ ఫారినర్స్ అనమాట. అంత బాగా మన కళల్ని మీద గౌరవం, వాళ్ళకి రెస్పెక్ట్. మనం అంత మంచి ఉత్కృష్టమైన మన కళల్ని, మన జీవన విధానాన్ని ముందుగా మనం ఏంటంటే మనకి ఓర్పు సహనం చాలా ఇంపార్టెంట్. ముందుగా పిల్లల కన్నా పేరెంట్స్కి ఓర్పు లేకుండా అయిపోతుంది ఈ మధ్యన. చాలా త్వరగా టైం మాదైపోవాలంటే అవుతాయి అన్నీ. ఒక్కొక్కసారి ఒక 5 నిమిషాలు లేట్ అవుతుంది, ఒక గంట లేట్ అవుతుంది. మార్నింగ్ 6 o'clockకి మేకప్ చేసుకుంటే రాత్రి 10 గంటల వరకు వెయిట్ చేసేదాన్ని అదే మేకప్తో. నేను ఎప్పుడు వస్తుందో నాకు ఛాన్సు, ఎప్పుడు చేయగలుగుతాను ఇలానే. అంత ఓపిక ఈ రోజుల్లో ఎవరికీ లేదు. ఇప్పుడున్న సిచ్యుయేషన్స్ కూడా అట్లానే మారిపోయినాయి అనుకోండి, కాదంటలేదు. కానీ దానికి అనుగుణంగా మీరందరూ కూడా మంచిగా నేర్చుకున్న విద్యని మీకు ఒక మార్గదర్శకం ఉండేటట్టుగా ఒక చక్కటి గురువు దొరికారు. అసలు మంచి గురువు దొరకడమే చాలా కష్టం. అట్లాంటిది ఒక అద్భుతమైన గురువు దొరికారు, ఇష్టంగా నేర్పించగలిగే గురువు దొరికారు, మిమ్మల్ని ఒక స్థాయికి తీసుకెళ్ళగలిగే గురువు దొరికారు. ఆ నాట్యాన్ని ఆవిడ ఒక దేవాలయాన్ని ఇక్కడ కట్టి ఈరోజు మీ అందరికీ అందించారు. ఇట్లాంటి నాట్య కళా భారతిని మీరు ముందుకు తీసుకెళ్లాలని మీరు, మీ పిల్లలు, మీ చుట్టుపక్కల వాళ్ళందరికీ చెప్పండి. ఇట్లాంటి నాట్య కళా నిలయం ఉండడమే గొప్ప. అసలు ఇంత చక్కటిది నేను ఎక్కడా చూడలేదు. అంత అద్భుతంగా కట్టించారు ఈరోజు. అంటే నాట్యం మీద వారికి ఉన్న భక్తి, శ్రద్ధ, గౌరవం అవన్నీ కనపడుతున్నాయి. అలాగే వారి గురువు గారి మీద ఉన్న భక్తిని మనం ఇప్పుడే చూసాము. వారి గురువు గారికి శతకోటి నమస్సుమాంజలి తెలియజేసుకుంటున్నాను. మేము కలుసుకుంటూనే ఉంటాం, మాట్లాడుకుంటూనే ఉంటాం మాస్టర్ గారు, నేను. అలాగే ఈరోజు ఇక్కడ విచ్చేసిన మన హిమబిందు గారికి, రేణుక మేడం గారికి థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇంత చక్కటి అవకాశం కల్పించిన కామేశ్వరి గారికి నా శుభాశీస్సులు. ఎప్పుడు కూడా నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో సుమంగళిగా మీ పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలండి. తప్పకుండా అలా కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. మీరందరూ కూడా చిరంజీవులై వర్ధిల్లాలి. మీరందరూ కూడా ఈ నాట్యాన్ని నిలబెట్టగలిగే శక్తిని మీరు పుంజుకోవాలి. మీకు ఆ ధైర్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మీరు ఒక్క స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఈక్వల్ టు 100 ప్రాక్టీసెస్. అందుకని ఎప్పుడు స్టేజ్ పెర్ఫార్మెన్స్ వచ్చినా సరే మీరు చేయడానికి ఒక ముందు అడుగు వేయాలి. అక్కడ ఖర్చు గురించి మీరు అసలు ఆలోచించకూడదు. ఎందుకంటే ఇది చదువు కన్నా ఎక్కువ. మీకు అర్థం కావట్లేదు. చదువు ఒక ఎత్తు, చదువు కన్నా ఎక్కువ ఇది. మీరు చదువుకుంటే కొన్ని డిగ్రీలు ఉంటుందేమో, దీనికి ఎండ్లెస్. అందుకని ఒక్క ఛాన్స్ దొరికితే చాలు. మాస్టర్ గారు మేము అడుగునేవాళ్ళం, మాస్టర్ గారు మాకు ఒక్క ప్రోగ్రామ్ ఇప్పించండి మాస్టర్ గారు అని అడిగేవాళ్ళం. ఇలా అంటే ఇప్పించే 3 ఏళ్ల వరకు ఒక పెర్ఫార్మెన్స్ ఉండేది కాదు. చెప్తున్నా ఇదే రోజు ఒక్క స్టేజ్ పెర్ఫార్మెన్స్ చేస్తే వాళ్ళకి ఎంత స్థైర్యం వచ్చేస్తుందంటే అంత ఈక్వల్ టు 100 ప్రాక్టీసెస్. అలా కరెక్ట్ చేసుకుంటారు. వాళ్ళని చక్కగా పాలిష్ చేసుకుని వాళ్ళు చక్కగా తయారవుతారు, శిల్పల్లా తయారవుతారు, ఇంకా స్ఫూర్తిదాయకంగా ఉంటారు. ఇంకా దీనికి మాటలు లేవు. ఈ డాన్స్ ఈజ్ అ వండర్. ఇంతకు మించి ఇంకేం లేదు. మా గురువుగారులందరికీ ఈ సభాముఖంగా కూడా వారందరికీ నా నమస్సుమాంజలు పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ లాట్ మై డియర్. మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి చిన్నారుల తల్లిదండ్రులకు